చికెన్ తో తయారు చేసే గారెలండి, అసలు అదిరిపోతుంది. టేస్ట్ చూడండి. ఇంకా మనం ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ రాసేసుకుందాము. ఇంగ్రీడియంట్స్ రాసుకునే ముందు మా నీలిమే గారెలు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు బోల్డ్ అని నోటిఫికేషన్స్ వస్తాయి. రెసిపీలోకి వెళ్ళిపోదామా? సో చికెన్ వడకి కావాల్సిన పదార్థాలండి. ఇక్కడ నేను 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, ఇలా క్యూబ్స్ కింద. ఓకే, మంచిగా కడిగి ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి, అస్సలు వాటర్ ఉండకూడదు దీంట్లో. చీజ్ మీ ఇష్టం, మోజరెలా చీజ్ కానీ, చెడార్ చీజ్ కానీ, లేదు అంటే నార్మల్ చీజ్ కానీ, దాన్ని గ్రేట్ చేసి ఇలా పెట్టుకోండి. ఒక 2 ఎగ్స్, ఫ్రై చేసుకోవడానికి ఆయిల్, ఉప్పు, కారం, ధనియా పౌడర్, ఇది వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ అన్నమాట, అంటే బ్రెడ్ తో చేసిన పొడి, పెప్పర్ పౌడర్, గరం మసాలా పౌడర్, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, 4 పచ్చిమిరపకాయలు. సో ఫస్ట్ అయితే దీంట్లో చికెన్ పీసెస్ వేసుకుందామండి. ఇది నా చాపర్ అన్నమాట. ఇది చిన్నది కాబట్టి నేను 2 టైమ్స్ వేస్తా. 2 గ్రీన్ చిల్లీస్ వేసా ప్రస్తుతానికి, అంటే ఈక్వల్ గా చేద్దామని చెప్పి. గార్లిక్, జింజర్, అంటే మళ్ళీ కొంచెం వేస్తాను ఎలాగో. ఇప్పుడు దీన్ని మనము పేస్ట్ చేసుకుందాం. స్మూత్ పేస్ట్ అండి, అస్సలు వాటర్ వేయద్దు. మళ్ళీ వాటర్ వేస్తే ఇదిగోండి ఇలా అయిపోవాలన్నమాట, మంచిగా స్మూత్ పేస్ట్. ఓకేనా? మనం సాల్ట్ వేసుకోకుండా రుబ్బాము, ఎందుకునంటే సాల్ట్ వేస్తే మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది అనమాట. వాటర్ వచ్చేసేస్తే మళ్ళీ మనకి కష్టమైపోద్ది, వాడే షేప్ రావడం మనకి ఇబ్బంది అయిపోతుంది. ఓకేనా? మిగిలింది కూడా చేసేసుకుందాం, ఆ తర్వాత ప్రొసీజర్ మీకు చూపిస్తా. ఓకే, మొత్తం చికెన్ మనము పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయి అండ్ అల్లం వేసి కొంచెం కూడా నీళ్లు వేయకుండా నీట్గా తీసేసాము. ఇంకా దీంట్లో ఏమేమి కావాలి ఏంటి అవన్నీ మనము వేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసేసి మనము చికెన్ బోన్లెస్ పీసెస్ని మంచిగా కడిగి వాటర్ ఫుల్ పోయేంత వరకు స్ట్రెయిన్ చేసుకొని, ఇంత కూడా వాటర్ ఉండనివ్వకండి. దాని తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు మీ కారం తగినంత, ఎందుకంటే మళ్ళీ మనం చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా వేస్తాం కాబట్టి దాన్ని బట్టి మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత అల్లం, వెల్లుల్లిపాయ ఇవి వేసి మంచిగా రుబ్బేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో సాల్ట్ వేసుకుంటాం. మనం ఇప్పటికు సాల్ట్ వేసుకోలేదు, సో దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటాము. చిల్లీ పౌడర్ నేను ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నా, కొంచెం వర్షం కదా కొంచెం స్పైసీ ఉండాలి. ధనియా పౌడర్ 1 టీ స్పూన్, కొంచెం పెప్పర్ వేద్దాం, కొంచెంగా గరం మసాలా పౌడర్, బికాస్ ఇట్ ఇస్ చికెన్, మంచి టేస్ట్ ఇస్తుంది. చీజ్ మీ ఇష్టం అండి, ఎంత చీజ్ అయినా వేసుకోండి. నేనైతే ఒక చిన్న కప్పు నిండా వేసేసా. అంటే చీజ్ గ్రేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా రెడీమేడ్ మనకి బయట ఈ మధ్య దొరికిపోతుంది, సో ఎట్లయినా ఇది చేయొచ్చు. కొంచెంగా బ్రెడ్ క్రమ్స్, అందరి దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉండవు. యాక్చువల్లీ షాప్లో బయట స్టోర్లో మీకు దొరికిపోతుంది, ఆన్లైన్లో కూడా మీరు బ్రెడ్ క్రమ్స్ అంటే దొరుకుతుంది. లేదు అంటే బెస్ట్ ఐడియా ఏంటంటే మన ఇంట్లో మనం బ్రెడ్ తెచ్చుకుంటూనే ఉంటాం కదా, ఆ బ్రెడ్వి ఎడ్జ్ స్లైసెస్ ఉంటాయి, ఎడ్జ్ ఉంటుంది కదండి, అవి చాలా మంది తినరు. లేదు అంటే ఒక 5-6 స్లైసెస్ని మీరు బయట కొంచెం సేపు పెట్టేస్తే కొంచెం డ్రై అయిపోతుంది ఓపెన్గా పెడితే. దాన్ని మీరు మిక్సీ వేసి ఆ బ్రెడ్ పౌడర్ని కూడా మీరు వాడుకోవచ్చు. ఓకేనా? ఒక 4 టేబుల్ స్పూన్స్ అంతా వేసానమాట. కొత్తిమీర కలుపుదాం దీన్ని అన్నిటినీ. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం అండి, చీజ్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి చీజ్ ఆల్రెడీ సాల్టెడ్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్. ఓకేనా? మళ్ళీ తర్వాత మేఘ్నా గారు మీరు చెప్పలేదని నన్ను అనొద్దు ప్లీజ్. చూసారా ఇంద్రనీల్ గారు, తినడమే కాదండి ఇలాంటివి మీరు నేర్చుకోవాలి. ఎంత ఈజీ డిష్లు చూడండి. నేను చేసి పెడతానండి. కలయా నిజమా ఈ చికెన్ వడను వేయవా, ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? ఇది భ్రమనాది కాదా, నేను కలలు కంటూనే ఉంటా కదా. చూడండి ఇలా చేస్తే, ఇదిగో ఇలా చేసామా. హౌ ఇస్ ద చికెన్ వడ? సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. సో వడ ఏదైతే మనము మిక్స్చర్ చేసి పెట్టుకోవాలో అది రెడీగా ఉందండి. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని డిప్ చేసి ఫ్రై చేసే ముందు ఏం కావాలో అది కావాలి. 2 eggs.
దాని తర్వాత దీంట్లో కొంచెం పెప్పర్, లిటిల్ సాల్ట్, చిటికెడి కాదులే, కొంచెం 2 కోడిగుడ్లకి సరిపడేంత. ఇప్పుడు దీన్ని మంచిగా సో ఫస్ట్ అయితేనండి కడాయి పెట్టుకున్నాం. దాని తర్వాత ఆయిల్ వేసుకుందాం. మన వడ ఫ్రై అయ్యేంత ఆయిల్ వేసుకుందాము. ఇది వేడెక్కాలి. ఈ లోపు మనం ఏం చేద్దామంటేనండి, మనం వడలు ఫస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే ఏమైపోతుందంటే ఇంకా అప్పుడు ఈ నూనె వేడెక్కిన వెంటనే మనం టక 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 పని చేసేయచ్చు. మంచిగా ఇలాగా తీసుకోండి. రౌండ్ షేప్ చేసుకోండి. ఇదిగో మన వడ చిల్లి గారె రెడీ. కనిపిస్తుందా మీకు? వడ చిల్లి గారె కాదు, చికెన్ చిల్లి గారె వడ. కొంచెం బ్రెడ్ క్రమ్స్ దీనిలో వేసుకుందాము మనము. ఎందుకనంటే మనకి మంచి కోటింగ్ రావడానికి ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఇక్కడ వడలు రెడీ చేసి పెట్టుకున్నాం. మన చికెన్ వడ ఇక్కడ వచ్చేసి ఎగ్ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటి అంటే దీని నుంచి దీంట్లోకి ముంచి దీనిలో రోల్ చేసి నూనెలో వేస్తామన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ ఒక ట్రైల్ వేద్దామండి. నేను ఆయిల్ కాగింది కాబట్టి సిమ్లో పెట్టేసుకున్నా, ఎందుకంటే చికెన్ లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు ఎగ్లో ఇలాగా ముంచేద్దాము. ఓకే, టేక్ ఇట్, రోల్ ఇట్. తెలుగులో చెప్పా. సారీ, తీసుకొని ఇలా రోల్ చేసుకొని ఎదుకోండి. ఓకే, సిమ్లో ఫ్రై అవ్వనివ్వండి. మళ్ళీ సేమ్ ఎగ్లో ముంచి ఇలా చేసి రోల్ చేసి మళ్ళీ వేసేస్తాం. జాగ్రత్త అండి, చేతులు మళ్ళీ కాల్చుకోకండి, జాగ్రత్తగా చేసుకోండి ఏ పని చేసినా కూడా. చూసావా మన చికెన్ గారెలు? స్లో దాంట్లో ఫ్రై చేస్తే ఏమవుతుందంటే లోపల వరకు నూనె వెళ్ళి కదా, లేదు అంటే పైనే ఉండి మళ్ళీ లోపలంతా పచ్చిగా ఉంటుంది, అప్పుడు టేస్ట్ ఉండదు. ఈసారి వర్షం వచ్చినప్పుడు టకటక చికెన్ తెప్పించేసుకొని చికెన్ వాళ్ళు వేసుకొని ఎలా వచ్చాయి నాకు చెప్పండి, సరేనా? రోజు వర్షం వస్తుందిగా, ఇంకేంటి, చక్కగా ఫ్రై అయిపోయింది మన చికెన్ గారె. ఓహో, ఎంత క్రిస్ప్గా కనిపిస్తుంది కదా.